హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరమ్మ. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఏంటండి స్టార్టింగే బియ్యంతో చూపిస్తున్నాను వీడియో అని అనుకుంటున్నారా? మేమైతే ఒక పిండి వంటలు అయితే చేసుకోవాలని అనుకుంటున్నాము. దానికోసం ముందు రోజు నైట్ అయితే కోటా బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకోవాలండి. ఈ బియ్యం కొలత వచ్చేసి 5 తవల బియ్యం అండి, అంటే 2 కేజీలన్నర. బాగా ఉప్పది వేసి బాగా కడిగేసి 4-5 సార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలండి. పిండి వంటలు ఏ పిండి వంటలకైనా మనకి కోటా బియ్యం అయితేనే టేస్ట్గా ఉంటాయి. నార్మల్ రైస్ అయితే టేస్ట్ అనిపించదు. అందుకని బాగా వాష్ చేసి నానబెట్టేసి అయితే ఉండించుకోవాలండి. ఈ పిండి వంటలకి మనం తడి పిండితోనే వండుకోవాలి. అందుకని కోటా బియ్యం కడిగేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఈ బియ్యానికి ఈ పిండి వంటలకి బెల్లంతో పని ఉంటుంది కాబట్టి బెల్లం అయితే కోరేసుకుంటున్నాము. మేము వండుకునే వంట ఏంటంటే కొబ్బరి బూరెలు అయితే వండుకుంటున్నామండి. అది కూడా కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్గా అయితే వచ్చాయి. కొబ్బరి కూరు బెల్లం కలిపేసి ఉడకబెట్టేసి ఉండలా చేసి కొబ్బరి బూరెలు అయితే వండుతారు. కొబ్బరి బూరెలతో పాటు మేము పలుకులు ఉంటాయి కదండి, వేరుశనగ పలుకులు, వాటితో కూడా బూరెలు అయితే వండుతున్నామండి. అవి కూడా మీరు వీడియోలో వస్తే చూడండి. అందుకోసమే పలుకులు తీసుకొచ్చి వేయించేసి పొట్టు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. బెల్లం అయితే కోరేసి పక్కన పెట్టేసాము. కొబ్బరి కూర బెల్లం కూడా కట్టెల పొయ్యి మీద అయితే వేసి ఉడికించేసుకుంటున్నామండి. ఇదైతే బాగా బెల్లం అయితే కరిగి కొబ్బరి కూర బాగా ఉడికి ఉండైతే అవ్వాలండి. పాకం వచ్చి ఉండైతే అవుతుంది. ఈ లోపల మనం బియ్యం కడిగేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే తీసేసి జల్లుల్లో వేసి వాడదే వేసి పెట్టుకున్నాము. నీరంతా వాడిపోయిన తర్వాత అవి అయితే కింద ఆడించాలి. ఇక్కడ పలుకులు కూడా పొట్టేది తీసి పక్కన పెట్టేసుకున్నాము. పలుకులు ఉండలతో కూడా పూర్లు వేస్తున్నాను అని చెప్పాం కదా. ఒక పక్కనేమో కొబ్బరి కూర బెల్లం కూడా ఉడుకుతుందండి పొయ్యి మీద. ఈ లోపల ఆ పొయ్యి మీద అది ఉడికి లోపల ఇక్కడ పలుకులు మిక్సీ పెట్టేసి పౌడర్ చేసేసుకున్న తర్వాత బెల్లం కూడా కలిపి మళ్ళీ పౌడర్ లా చేసేసుకోవాలండి. ఉండవిలాగా. బెల్లం అనేది మన ఇష్టం, మన స్వీట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే ముందు పలుకులు మిక్సీ పెట్టేసి తర్వాత బెల్లం మిక్సీ పెట్టేసి అది ఇది కలిపి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ అయితే పెట్టేస్తున్నాము. అవి మిక్సీ పెట్టేసిన తర్వాత ఉండలు అయితే చేసేసుకోవచ్చండి. మొత్తం పౌడర్ అయితే ఇలా వచ్చింది. ఈ లోపల పక్కన పొయ్యి మీద కొబ్బరి కూర అయితే ఉడికిపోయిందండి. ఇవి కూడా చల్లారబెట్టి ఉండలు అయితే చేసేసుకుంటున్నాము. ఈ లోపల పక్కన పిండి అయితే వేసి పెట్టామండి. అవి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మిక్సీ అయితే పెట్టాలి. తడిపిండే వండాలండి ఈ బూరెలకి అయితే. ఆరబెట్టిన బియ్యంతో కాదు, తడి బియ్యమే వేసి వాటితోనే పిండి ఆడించి బూరెలు అయితే వండుతారు. ఇక్కడైతే కొబ్బరి కూర ఉండలోని పలుకుల ఉండలో కూడా చేసేస్తున్నాము. ఈ లోపల చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. మిల్లు అయితే మా ఊర్లోనే ఉంటుందండి, చిన్న మిల్లు. అక్కడైతే ఆడించేసారు అమ్మమ్మ గారు పట్టుకెళ్ళి. ఇంకో బియ్యం ఇలాగా జల్లులో అయితే వేసి కొంతసేపు నీళ్ళన్నీ వాడిపోయే వరకు పెట్టాలి. తర్వాత అయితే పిండి అయితే ఆడించుకుని రావాలండి. ఈ లోపల పవర్ అయితే పోయింది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే వండించుకున్నాము ఆ బూరెలు అనేవి. వాళ్ళ ఇంట్లో రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లోనే ఈ ముగ్గులన్నీ పెట్టారండి పెళ్లికి, వాళ్ళ అమ్మాయి పెళ్లికి. చాలా బాగున్నాయి కదా అని చూపిస్తున్నాను. పిండి ఆడించడానికి అయితే అమ్మమ్మ గారు అయితే వెళ్ళారు. కరెంట్ అయితే పోయిందండి. కరెంట్ వచ్చే లోపల అయితే వండలు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాము. కరెంట్ వచ్చిన తర్వాత పిండి అయితే ఆడించి తీసుకొచ్చేసారు. ఊళ్ళోనే చిన్న మిల్లు అయితే ఉంది. పక్కనే మనకు దగ్గరలోనే నడిచి వెళ్ళొచ్చు, అక్కడ ఆడించేసుకుని రావచ్చు. ఆ ఉండలు చేసేటప్పుడు తినేయాలనిపించిందండి. కొబ్బరి ఉండలు అయితే చాలా ఇష్టం నాకు. నార్మల్ గానే ఎప్పుడు కూడా ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే బెల్లం తెచ్చుకొని ఉండలు అయితే చేసుకుని తింటాము. ఈసారి అయితే వెరైటీగా కొబ్బరి బూరెలు అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమంది కొబ్బరి ఉండలు ఇష్టమో, కొబ్బరి బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలాగా కొబ్బరి బూరెలు వండుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి.
అక్కడ కొబ్బరి ఉండలు అయితే ఉండలు చేస్తాం కదా, ఇక్కడైతే పల్లీలు బెల్లం మిక్సీ పెట్టాం కదా, అవి కూడా ఉండలు అయితే చేసేసుకుంటున్నాము. కరెంట్ పోయిందని చెప్పాను కదా, ఈ లోపల ఈ ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటే కరెంట్ వచ్చిన తర్వాత పిండి అయితే మిల్లు పట్టించేసి బూరెలు అయితే వండేయడమేనండి. మొత్తం ఉండలు అయితే చేసేయడం అయితే అయిపోయింది. నేను మా అమ్మగారు కూడా వచ్చారు ఆ రోజు. ఇవన్నీ చేసుకున్నాం ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ పిండి కలపడానికి మనం బెల్లం పాకం పెట్టుకోవాలి కదా తోపుకి. అది బెల్లము కొంచెం పంచదార అయితే వేసి పాకం అయితే పెట్టుకుంటున్నారు కట్టెల పొయ్యి మీదే. కొంచెం లైట్ గా ఒక 3 గ్లాస్ అంత వాటర్ అయితే వేయాలండి బెల్లం కరగడానికి, అంతే, అంతకు మించి ఎక్కువ వేయకూడదు. ఇంకా పిండి కూడా ఆడించి అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ పాకం అవుతుంది. ఇది కొంచెం పాకం ఉండ పాకంలో అయితే రావాలంట, అది చేసే వాళ్ళకి తెలుస్తుందండి, మనకు రాదు. అది ఉండ పాకంలో వచ్చిన తర్వాత పిండి అయితే అందులో వేసి కలిపేయాలి. సలివిడి పాకంలో కూడా కాదు, పోకుండల పాకంలో కూడా కాదు, ఆ పాకం వాళ్ళకే తెలుస్తుందంట. ఇంకా ఇలాగా పిండి వేసేటప్పుడు అయితే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని వీడియో తీయడానికి అవ్వలేదండి. ఆవిడ కలుపుతుంటే నేను పిండి అయితే వేసేసాను, అలా వస్తుంది. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే బూరెలు అయితే వేసేసుకోవడమే. ఆ పిండిని ఇలా ముద్దలా తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదండి, కొబ్బరి ఉండలు, అవి అయితే అందులో పెట్టుకొని ఇలా బూరెలా అయితే వేసేసుకోవడమే. మనం చేతికి అయితే నూనె అయితే అప్లై చేసుకోవాలండి, అప్పుడైతే బాగా వస్తుంది. పక్కన గిన్నెలో నూనె అయితే వేసుకొని చేతికి నూనె అప్లై చేసుకుని అలా ఉండలా చేసి ఆ ఉండలు అయితే ఇలా ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో వేసిన వెంటనే అయితే తిప్పకూడదు, విడిపోతాయి. కొంచెం కాలిన తర్వాత అయితే కలపాలండి. మా పెద్దమ్మ గారు అయితే వేస్తున్నారు, నేనైతే పక్క నుండి అవి వేగిన తర్వాత తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నానండి. కానీ పిండి వేడి మీదే వేయాలంట, పాపం తన చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది, చల్లారితే గట్టిగా వచ్చేస్తుంది, పిండి పాడైపోద్ది. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలని చెప్పి అయితే వేసేసారు. చూసారా, కాలిన తర్వాత ఇలాగా తిరగేసుకుంటే బూర మొత్తం కాలుతుంది, బాగా వేగుతుంది. అటువైపు మా పెద్దమ్మ గారు వేసేస్తుంటే నేను ఇటువైపు అవి కాలినవన్నీ తీసి ఒక దాంట్లో అయితే వేసేస్తున్నాను. బూరెల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఎలా వండుకుంటారు ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. ఇలా తీసి అయితే వేసేస్తున్నాను పక్కన ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను చేసిన బూరెలన్నీ బాగా వేగినవి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ మీరు మీ సైడ్ ఎలా వండుకుంటారు, మీ వండిన వంట ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ కొలతలు అయితే మీకు కావాలంటే డీటెయిల్ గా ఇంకో వీడియోలో అయితే చేస్తాను. మా పెద్దమ్మ గారిని అడిగి నాకైతే సరిగ్గా గుర్తులేదు. మీకు ఏమైనా కొలతలతో కావాలంటే నేను చెప్తానండి, కామెంట్ చేయండి. కొలతలు ఎలా ఉంటాయి, ఎలా వేసుకోవాలి అని కావాలంటే కామెంట్ చేస్తే నేను ఇంకో వీడియోలో అయితే చేసి పెడతాను. అండ్ ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 అయితే అయిపోయిందండి ఇవన్నీ చేసేసరికి. అండ్ కొబ్బరి కూర కోరుకోవాలి, బెల్లం కోరాలి, పాకం పెట్టాలి, పిండి ఆడించుకోవాలి. ఇంకా ఇదంతా కాబట్టి ఇంకా ముగ్గురు చేసిన వల్ల నా టైం అయినా అవ్వింది, లేదంటే ఇంకా చాలా టైం పట్టేసాము. మొత్తం కొబ్బరి బూరెలు అయితే ఇవన్నీ ఇలా వచ్చాయి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసాం. నెక్స్ట్ అయితే పలుకులుండ బూరెలు అయితే వేసాము, అవి కూడా చాలా టేస్ట్గా వచ్చాయి. పిండి వంటలు కాదు కానీ చాలా టైం అయితే పట్టేస్తుందండి. కొబ్బరి బూరెలు అయితే అయిపోయాయని చెప్పాను కదండి, అవి అయితే పక్కన పెట్టేసాము. మేమైతే వేరుశనగ పలుకులతో ఉండలు చేసాం కదా, ఆ బూరెలు అయితే వేస్తున్నారు. సేమ్ ఆ పిండిలోనే ఇందాకలాగే పిండి ముద్ద తీసుకొని అందులో పలుకులు ఉండబెట్టి ఇలా ఫ్రై చేసుకోవడమే. ఇవి కూడా చాలా టేస్ట్గా అనిపించాయి. స్వీట్ అనేది మన ఇష్టం అండి, ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు. తను వేసేస్తుంటే నేనైతే తీసేస్తున్నాను పక్కన వేయించిన తర్వాత. పిండి వంటలు అంటే చాలా పెద్ద పని ఉంటుందండి, అవి వండుకోవడం మళ్ళీ అవన్నీ తోముకోవడం. కానీ మనకి ఇష్టం ఉన్నప్పుడు
ఎంత కష్టమైనా తప్పదు కదా, చేసుకోవాలి. పలుకులండి ఇవి. కట్టెల పొయ్యి మీద వండుకునే వంటలు ఎలాగైనా చాలా టేస్ట్గా అనిపిస్తాయి కదా. ఆ కట్టెల పొయ్యి మీద వండుకోవడం కూడా చాలా బాగుంటుందండి. నలుగురు కలిసి వండుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. చూసారా పొయ్యి ఎంత బాగా కాలుతుందో. ఇక్కడ ఈ బూర్లు కూడా అయిపోతున్నాయి. నెక్స్ట్ లాస్ట్ లో మిగిలిన పిండి, పిల్లలు పుట్టే వాళ్ళు తినకూడదంట. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళే తినాలంటండి. అది కూడా మా అమ్మమ్మ గారికి అట్టయితే వేసి ఇచ్చేసారు మా పెద్దమ్మ. అండ్ మేము చేసుకునే పిండి వంటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి. మొత్తం బూర్లన్నీ వేసేసాక పిండి ఉంటుంది కదా, అదైతే ఇలా కలిపి అట్లా అయితే వేస్తారంటండి. అది పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళు అయితే తినకూడదంట. మా సైడ్ అయితే అలా అంటారు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తినేయచ్చు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మనం కట్టెల పొయ్యి మీద వండుకోలేక గ్యాస్ పొయ్యి మీద వండుతున్నాం కానీ కట్టెల పొయ్యి మీద హెల్దీ కదండి. ఆ కట్టెల పొయ్యి మీద వండిన వంట చాలా టేస్ట్ కూడా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తానండి. అండ్ ఫైనల్ గా మా పిండి వంటలు ఎలా ఉన్నాయనేది ఒక లుక్ అయితే చూపించేస్తాను, చూడండి ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. బై ఫ్రెండ్స్.